బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 6 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం RRR బఫర్ 2 కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ ప్రాంతం పరిధిని విస్తరించింది. అయితే దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మే నెలలో మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ తొలి పర్యాటక విధానంకు పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రామస్థాయి పరిపాలనా అధికారుల పోస్టులను మంత్రివర్గం ఆమోదించింది. 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కూడా కేబినెట్ అనుమతించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 6 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం RRR బఫర్ 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ ప్రాంతం పరిధిని విస్తరించింది. ఇక దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మే నెలలో మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ తొలి పర్యాటక విధానంకు పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రామస్థాయి పరిపాలనా అధికారుల పోస్టులను మంత్రివర్గం ఆమోదించింది. 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కూడా కేబినెట్ అనుమతించింది. కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది. తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు 71 విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి. ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్ కి ఇచ్చి మళ్ళీ కమిషన్ వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది. ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈ రోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఆ విధంగా తయారు చేయాలని సూచించటం, దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదే రకంగా సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని, రిజర్వేషన్ కి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడిన తర్వాత సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని గురించి పూర్తిగా మీతో వివరించడం జరుగుద్ది. అదే రకంగా ఏదైతే ఇన్నర్ రింగ్ అయితే ఓఆర్ఆర్ తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయటం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్ లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్ కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీగా ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో FCDAగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. కమిషన్